హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ KPHB కాలనీ రోడ్ నెంబర్ 4 హైదరాబాద్లో అవైలబుల్గా ఉంటాను. చాలా మందికి స్టేప్లర్ల మీద చాలా డౌట్స్ ఉన్నాయి. ఇవాళ నేను జస్ట్ క్లారిఫై చేద్దామని చెప్పి వీడియో ఇస్తున్నాను. సో KSR అనేది ఒక బ్రాండ్ స్టేప్లర్ అన్నట్టు. ఈ KSR అనే బ్రాండ్ స్టేప్లర్లో ఏంటంటే ఇది ఒక డిస్పోజబుల్ స్టేప్లర్ అన్నట్టు. దీన్ని మనం సర్కంసిషన్ సర్జరీ కోసం ఉపయోగిస్తాం. సో సర్కంసిషన్ సర్జరీ అంటే ఏంటి అంటే దీన్నే మనం సుంతి ఆపరేషన్ అని కత్తన అని చెప్పి అంటూ ఉంటాం అన్నట్టు. సో ఇందులో ఏమవుతుందంటే అంగం యొక్క ముందరున్న చర్మం ఏదైతే ఉందో అది పాడవడం వల్ల, అంటే వెనక్కి రాకపోవడం వల్ల, ఓసారి చిట్లిపోవడం వల్ల, దీనివల్ల మనం ఏం చేస్తామంటే ఆ చర్మాన్ని తీసేసేస్తాం. యూజువల్గా మనం చూసుకుంటే కనుక మన కమ్యూనిటీలో ముస్లిమ్స్కి చేయించుకుంటూ ఉంటారు. 4 years to 11 years ఏజ్ గ్రూప్లో వాళ్ళు మామూలుగా చేయించుకుంటూ ఉంటారు. సో అట్లా ఆ సర్కంసిషన్ ఏదైతే సుంతి కథన అంటామో ఈ కథనాన్ని మనం స్టేప్లర్ మెథడ్ ద్వారా చేయడం జరుగుతుంది. వాళ్ళైతేనేమో రింగ్ మెథడ్ అని, ఓపెన్ మెథడ్ అని చేస్తారు. దీనివల్ల ఏంటంటే పెయిన్ఫుల్ ప్రొసీజర్, ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుంది, బెడ్ రెస్ట్ అవసరం పడాల్సి వస్తుంది. ప్లస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే వాళ్ళు చేసే మెథడ్లో కాస్మెటిక్ రిజల్ట్స్ ఉండవు. బట్ మనం చేసే ఈ స్టేప్లర్ మెథడ్లో కాస్మెటిక్గా చాలా బాగుంటుంది, రిజల్ట్స్ బాగుంటాయి అన్నట్టు. సో అయితే ఈ స్టేప్లర్ ఏదైతే ఉందో KSR అనే బ్రాండ్ స్టేప్లర్ ఏదైతే ఉందో దీనిలో ముఖ్యం ప్రత్యేకత ఏంటి అంటే దీనిలో ఉండే సిలికాన్ రింగ్. ఆ సిలికాన్ రింగ్ చాలా సాఫ్ట్ ఉంటుంది. ఎంత సాఫ్ట్ అంటే ఒక చర్మాన్ని ముట్టుకున్నట్టే, అంటే మన రబ్బరీ స్కిన్ ఏదైతే ఉందో, ఏదైతే ఎలాస్టిక్గా ఉందో సేమ్ ఎలాస్టిక్ లాగానే ఉంటుంది చర్మం. దీనివల్ల ఆ పిన్స్ పడ్డా కానీ ఎటువంటి నొప్పి ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు. ఇది అడ్వాంటేజ్. ఇవి చూసుకుంటే ఇప్పుడు నా చేతిలో ఉన్న KSR స్టేప్లర్ ఏదైతే ఉందో ఇది వైట్ కలర్ స్టేప్లర్, దీన్ని సిల్వర్ కలర్ స్టేప్లర్ అంటారు. ఇది డిస్పోజబుల్ స్టేప్లర్. ఒక పేషెంట్కి వాడేసి మనము దీన్ని డిస్కార్డ్ చేయడం జరుగుతుంది. సో ఇంకో పేషెంట్కి వాడడం, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రావు, సైడ్ క్రాస్ ఇన్ఫెక్షన్స్ రావు. సో ఒక పేషెంట్కి ఒకటే వాడతాం. ఇది చూసుకుంటే కనుక దీని మీద 30 నెంబర్ అని ఉంది, అంటే 30 సైజ్. ఇది అడల్ట్ స్టేప్లర్ అన్నట్టు, అంటే ఒక 25 to 35 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి వేసే స్టేప్లర్ అన్నట్టు. సో ఇందులో సైజులు ఉంటాయి. ఈ సైజులు ఎట్లా ఉంటాయి అంటే 12 నుంచి స్టార్ట్ అయిపోయి మనకు 36 వరకు అవైలబుల్గా ఉంటాయి. అంటే 12 to 18, 22 వరకు చూసుకుంటే అవి చిన్నపిల్లలకి వేయడం జరుగుతుంది. 26, 30, 32, 34, 36 అనేవి అడల్ట్కి వేయడం జరుగుతుంది. సో మనం మెజర్ చేసుకుంటాం అన్నట్టు. మెజర్ చేసుకుని సర్జరీకి ముందు ఆ మెజర్ చేసుకుని అప్రాప్రియేట్ స్టేప్లర్ని మనం చూస్ చేసుకుంటాం. సో అప్రాప్రియేట్ చూస్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఎంత స్కిన్ అయితే కట్ చేయాలో అంతే కట్ చేస్తుంది. అంతకంటే ఎక్కువ కట్ చేయడానికి రాదు, అంతకంటే తక్కువ కట్ చేయడానికి రాదు. సో ఓపెన్ సర్జరీతో కంపారిజన్ చేస్తే, లేజర్తో కంపారిజన్ చేస్తే స్టేప్లర్ ఎక్కడ అడ్వాంటేజ్ అవుతుంది అంటే ఎంత కట్ చేయాలో ప్రిసైజ్గా కట్ చేస్తుంది, ఎక్కువ తగ్గ ఉండదు అన్నట్టు. ఇప్పుడు ఎక్కువ కట్ చేసేస్తే రేపు ఎరెక్షన్ అప్పుడు, అంగం స్తంభనప్పుడు చర్మం తక్కువ అవుతుంది. తక్కువ కట్ చేస్తే మళ్ళీ ప్రాబ్లం రికరెన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎంత కట్ చేయాలో అంతే కట్ చేస్తుంది అన్నట్టు. ఈ ముందర చూసుకుంటే కనుక ఇక్కడ బ్లేడ్ ఉంటుంది, పిన్స్ అనేవి ఇక్కడ ఉంటాయి అన్నట్టు. సో ఇది నార్మల్గా రెగ్యులర్గా యూజ్ చేసే స్టేప్లర్, ఇది వైట్ కలర్ స్టేప్లర్ అంటుంటాం. రెండో రకం స్టేప్లర్ ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే, మొత్తం త్రూఅవుట్ ఇండియాలో చూసుకుంటే కనుక ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉండే రెండో స్టేప్లర్ ఏంటి అంటే గోల్డ్ స్టేప్లర్. ఇది ఈ రకంగా ఉంటుంది. మీరు బాగా గమనిస్తే కనుక నార్మల్ స్టేప్లర్లో చూస్తే ఇక్కడ ఎటువంటి హోల్ లేదు, ఇది కంప్లీట్గా క్లోజ్ అయిపోయి ఉంది. బట్ గోల్డ్ స్టేప్లర్లో చూస్తే కనుక ఇక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది అన్నట్టు, ఇక్కడ హోల్ ఉంటుంది, ఇటువైపు కూడా ఒక హోల్ ఉంటుంది. చూడడానికి షేప్ కానీ అన్ని డిఫరెంట్గా ఉంటాయి. ఇది లాక్ అన్నట్టు, ఇది మనం లాక్ తీసేసి ఫైర్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఈ హోల్ ఎందుకు పెట్టారు? హోల్ ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? ప్లస్ ఇక్కడ ఉండే సిలికాన్ రింగ్ ఏదైతే ఉందో వెరీ సాఫ్ట్ సిలికాన్ రింగ్ అన్నట్టు. సో దీనివల్ల ఎటువంటి పెయిన్ రాదు. మామూలుగా ఈ నార్మల్ స్టేప్లర్తో చూసుకుంటే ఎంతో అంత 5 to 10% పెయిన్ ఉన్నా కానీ ఇందులో ఆ పెయిన్ కూడా ఉండదు అన్నట్టు. ఇది కంప్లీట్గా పెయిన్లెస్ సర్జరీ అన్నట్టు. సో ఇది ఉండడం వల్ల ఏంటంటే ఎంత స్కిన్ ఉన్నా కానీ, ఎంత థిక్ స్కిన్ ఉన్నా కానీ ఇది కట్ చేస్తుంది. అండ్ లోపల నుంచి మనం లాక్కోవడానికి వస్తుంది. మనం లోపల ఎంత స్కిన్ లాగుతున్నాం, ఎంత స్కిన్ కట్ చేస్తున్నాం అనేది చూసుకోవడానికి వస్తుంది ఈ విండో. ప్లస్ అంతేకాకుండా కొన్నిసార్లు ఏమవుతుందంటే కొందరికి థిక్ అయిపోతుంది చర్మం, ఎక్కువ ఉంటుంది, క్వాంటిటీ ఆఫ్ స్కిన్ అనేది ఎక్కువ ఉంటుంది, ఫోర్ స్కిన్. అట్లాంటి ఎక్కువ ఉన్న స్కిన్కి ఓసారి ఇది పనిచేయదు. ఇది పనిచేయకపోవడం వల్ల మనం ఫైర్ చేయలేం. బట్ ఇది ఎంత స్కిన్ ఉన్నా కానీ గోల్డ్ స్టేప్లర్లో మనం ఫైర్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి లాక్కోవచ్చు. సో ప్రెషర్ ఉండదు కాబట్టి ఇది బయటకు వచ్చేసేస్తుంది, ఈ హోల్స్ నుంచి, విండోస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. కాబట్టి ఎటువంటి కేసునైనా దీన్ని మనం అవలీలగా చేసుకోవచ్చు. ఇది గోల్డ్ స్టేప్లర్, ఇది కంప్లీట్ పెయిన్లెస్ స్టేప్లర్. దీనికంటే బెటర్ స్టేప్లర్ ఒకటి ఉంటుంది, ఓన్లీ ట్రీట్మెంట్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్ ఉండే స్టేప్లర్ పేరే బ్లాక్ స్టేప్లర్. ఈ బ్లాక్ స్టేప్లర్కి గోల్డ్ స్టేప్లర్కి తేడా ఏంటి అంటే ఇందులో ఉండే పిన్స్ ఏవైతే ఉన్నాయో స్టెయిన్లెస్ స్టీల్ పిన్స్ ఉంటాయి, జిగ్జాగ్లో ఉంటాయి అన్నట్టు. ఈ జిగ్జాగ్లో ఉండడం వల్ల ఇది కంప్లీట్ పెయిన్ ఉండదు. అండ్ వాపు అసలుకి జీరో వాపు,
అసలు స్వెల్లింగ్ అనేది ఉండదు దీంతో. ఇది కూడా ఎటువంటి స్కిన్నైనా ఇది కట్ చేయగలుగుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దీంతో, జీరో సైడ్ ఎఫెక్ట్స్ అన్నట్టు. సో ఇందులో ప్రిసైజ్గా ఉంటుంది, ఆ పిన్స్ అనేవి పడడం కూడా చాలా ప్రిసైజ్ ఉంటుంది. దీనివల్ల అసలు బ్లీడింగ్ అనేది 100% ఛాన్సే ఉండదు దీంతో. సో ఈ రకంగా మనకు 2-3 రకాల స్టేప్లర్స్ ఉంటాయి. మనం పేషెంట్ కండిషన్ని బట్టి ఒక్కొక్క స్టేప్లర్ని అడ్వైజ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా కనుక ఇట్లా సొంత ఆపరేషన్ చేయించుకోవాలనుకున్నాం, ఎవరైనా ఇట్లా ఫైమోసిస్తో బాధపడుతున్నా, బెలనైటిస్తో బాధపడుతున్నా, బెలనోపాస్థైటిస్తో బాధపడుతున్నా ఖచ్చితంగా ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్ ఉంటాను. ఈ స్టేప్లర్స్తో మనం సర్కంసిషన్ సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.